ధరణిలో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇన్ఛార్జి తహసీల్దార్ రజక్ ఆధ్వర్యంలో మంగళవారం భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్యే గండ్ర. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్, కాంగ్రెస్ మండల నాయకులు ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ప్రధానంగా గోరుకొత్తపల్లిలో భూ సమస్యలు బాగా ఉన్నాయి. రైతులు కనీసం రెవెన్యూ సదస్సు అంటే ఇక్కడ ఒక 2000 మంది ఉండాలి. సులేమాన్ భూములు కానీ, అదేవిధంగా రైతులు దున్నుకున్నటువంటి భూములు 70-80 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి భూములు కూడా మీకు పట్టా పాస్ పుస్తకం లేక, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ లేకుండా, అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ కాకుండా, కొనుగోలు చేయడానికి అమ్ముకోవడానికి వీలు లేకుండా అనేక భూములు సుమారు 4000 ఎకరాలు ఉంది. ఈ 4000 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ రైతులు ఇబ్బంది పడే మండలం గోరుకొత్తపల్లి మండలం. కనుక ఈరోజు భూమి మొగల పేరు మీద ఉంటది, వాళ్ళకు రైతు భరోసా వస్తుంది, మనకు రాదు. చనిపోతే రైతు బీమా రాదు. ఈ ప్రాబ్లం మనకు ఇక్కడ నిజాంపల్లి, గాంధీనగర్, జగన్నపేట, అదేవిధంగా ఇతర చాలా గ్రామాలలో ఈ సమస్య ఉంది. కనుక ఈ భూభారతి వల్ల మీరు దున్నుకునే భూమికి చుట్టుపక్క పంచనామా చేసి విచారణ జరిపి మీకు ఆ పట్టాకాలంలో ఉన్న పేరును తీసేసి మీ పేరును ఎక్కించే అధికారం ఈ భూభారతిలో ఆర్టీఓ గారికి కల్పించడం జరిగింది. కనుక దీన్ని అందరు కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం.